పరమేశ్వరుడు ఎలా జన్మించాడు అనే దాని గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ శివుని యొక్క జననం ఎలా జరిగింది, దేని వలన ఇంతటి ప్రాముఖ్యతను పొందాడు, పరమేశ్వరుడు అలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివ అన్న పేరుకు అర్థం స్వచ్ఛం, పవిత్రం. ఈ సృష్టిలో స్వచ్ఛమైనది, అతి పవిత్రమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం శూన్యం మాత్రమే. శూన్యం లేనిది ఈ జగత్తు లేదు. అనంత విశ్వం ఉద్భవించింది శూన్యం నుంచే. అందరికీ విశ్వకర్మ అయినటువంటి శివుడు శివ అని పిలువబడతాడు. ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలి అంటే శూన్యం నుంచి తయారు చేయాలి. చివరికి ఆ వస్తువు తిరిగి శూన్యంలోకి చేరిపోతుంది కాబట్టి శివుడికి శివ అనే పేరు వచ్చింది అని తెలుస్తుంది. ఒకనాడు విష్ణువుకి బ్రహ్మకి తమలో తమకు ఎవరు గొప్ప అనే భేదం వచ్చింది. నిజానికి ఇది విష్ణుమాయ తనతో సమానమైనటువంటి ఒక శక్తిని ఉద్భవించటం కోసం జరిగినటువంటి ఒక ప్రక్రియ. దానివల్లనే శివుడు జన్మించాడు అని తెలుస్తుంది. దీని గురించి ఆ బ్రహ్మదేవునికి తెలీదు. కానీ విష్ణువుకి మాత్రం తమలాంటి ఒక శక్తిని ఉత్పత్తి చేయటానికి ఇలా జరుగుతుందని, శక్తిని మించిన దైవం సృష్టిలో ఏదీ లేదని తెలుసుకున్నాడు. జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంతటి మహాశక్తిని కూడా ఒక్కటిగా ఉంటే లోకం తట్టుకోలేదు కాబట్టి త్రిమూర్తులు ఆవిర్భావం జరిగింది. అందుకోసమని ఇద్దరుగా వచ్చిన శక్తిని ముగ్గురుగా చేయటం కోసం వాదన అనే ప్రక్రియను ప్రారంభించి నడిపిస్తున్న వారిద్దరి మధ్య శివ అనే ఒక శక్తి ఉద్భవించింది. దేవుడు నిరాకారుడు, ప్రపంచమంతా నిండి ఉన్నాడు అన్న విషయానికి ప్రతీకగా నిలిచింది ఆ స్తంభం. ఆ స్తూపం యొక్క ఆది అంతం గురించి చర్చ మొదలవగా విష్ణువు దాని యొక్క ఆది భాగాన్ని తెలుసుకుంటాను అని కిందకి వెళ్ళాడు. బ్రహ్మ దాని యొక్క అంత్య భాగాన్ని తెలుసుకుంటాను అని పైకి వెళ్ళాడు. బ్రహ్మకు అంతులేని శూన్యం తప్ప ఏమీ కనపడలేదు. విష్ణు పరిస్థితి అంతే. అయితే విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. నిరాకారుడివి నువ్వు, మనం ఎటు వెళ్ళినా ఎంత గొప్ప స్థాయికి చేరినా శూన్యంలో తిరగాల్సిందే అని ఒక గొప్ప సిద్ధాంతం అని చెప్పావు నువ్వు అని పొగిడి పవిత్రతకు మారుపేరుగా శివ అని నామకరణం చేశాడు. మనుషుల తలరాత్రులు లిఖించింది తాను విష్ణు కంటే ఒక మెట్టు ఎక్కువేననిపించుకోవటం కోసం ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదని గ్రహించిన బ్రహ్మ అంత్యభాగాన్ని కనుక్కున్నాను అని అబద్ధం చెబుతాడు. దానితో ఆ శూన్యం నుంచి వచ్చిన ప్రళయ రుద్రుడు ఇంతటి జ్ఞాని అయినా కూడా అబద్ధమాడినందుకు కాను నీకు శిక్ష తప్పదు. ఎంత జ్ఞానులైనా సృష్టి గురించి తెలుసుకునే క్రమంలో చివరికి శూన్యంలోనే కలుస్తారు అనే సిద్ధాంతాన్ని పక్కకు పెట్టేసి కేవలం గొప్పవాడివి అవ్వాలి అనే అహంకారంతో ఉన్న తనలో ఒకటే నేల రాలాలి అని శపించాడు. అదేవిధంగా అబద్ధమాడిన కారణంగా త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడి అని కూడా శపిస్తాడు. ఆ ప్రణయ శక్తి స్వరూపాన్ని లోకం తట్టుకోలేదు, అంతా అస్తవ్యస్తమైపోతుంది అని తెలుసుకుని అతనిని శాంతింపచేస్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పట్నుంచి కోపం కారణంగా లోకం బలి కాకూడదు అని ధ్యానం అనే ప్రక్రియను మొదలుపెట్టాడు మహాశివుడు. అలా త్రిమూర్తుల సంభవం తర్వాత సాక్షాత్తు జగజ్జనని అయినటువంటి అమ్మవారు మహాశక్తి రూపంలో ప్రత్యక్షమై శివునికి గల గుణగణాలను బ్రహ్మదేవుడికి వివరించింది. పరమేశ్వరుడు సత్వ సిద్ధాంతం ప్రకారం సృష్టించబడ్డాడు. అవి ఏంటి అంటే ప్రేమ, శాంతం, త్యాగం, రౌద్రం. ఇలాంటి గుణగణాలు ఉండటం వల్ల ఆయనకు ఎలాంటి ఆడంబరాలు లేవు. రజస్సు, తపస్సు అనేది పరమేశ్వరుని యొక్క అలంకారాలు. ఎంతటి వారైనా సరే ఒకరోజు తనలోని ఐక్యం కావాలి అని కోరుకునే స్వచ్ఛమైన మనసు ఆ సదాశివుడు. కాబట్టి ఈ ప్రభావం వలన పరమేశ్వరుడు చేసే తప్పప్పుల యొక్క బాధ్యతను శ్రీ మహావిష్ణువుకు అప్పగించి తన అంశాన్ని 3 భాగాలుగా చేసి త్రిమూర్తులతో వివాహం జరిపిస్తుంది ఆ జగజ్జనని. లక్ష్మి, సరస్వతి, పార్వతి అలా సదాశివుని యొక్క జననం తర్వాత త్రిమూర్తులు లోకాలన్నీ పరిపాలిస్తున్నారు అని తెలుస్తుంది. లోకం ఎలా పరిపాలించాలి అనేది బ్రహ్మ చూసుకుంటే పరిపాలనా బాధ్యతను శ్రీ మహావిష్ణువు చూసుకుంటాడు అని, ఇక వినాశన బాధ్యతని సదాశివుడు చూసుకుంటాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక వారి ముగ్గురిని కూడా శక్తి తనలో కలిపేసుకున్న రోజు సృష్టి మొత్తం అంతరిస్తుంది అని కూడా తెలుస్తుంది. మానవుడిగా జన్మించి మనిషి కష్టాలను ఎలా తట్టుకోవాలి నేర్పమని శ్రీ మహావిష్ణువుకు చెప్పిన శక్తి నారాయణుడు మానవ రూపంలో ఉన్నప్పుడు అతనికి సహాయపడే బాధ్యతను పరమేశ్వరుడికి అప్పగించింది. ఈ ప్రక్రియలో ఎలాంటి దోషాలు, పొరపాట్లు జరగకుండా చూసుకోవటం బ్రహ్మవంతు. అది రామాయణ మహాభారత ఇతిహాసాలు, భగవద్గీత సారాంశం మనం ఆచరణలో పెట్టుకోవాల్సిన పద్ధతులు. నిరాకారుడు అయినటువంటి భగవంతుడికి మానవుడికి యొక్క ఊహ జతపడటం వలన విగ్రహారాధన మొదలైంది. కానీ త్రిమూర్తుల శక్తిని జనులు పూజించాలి అని తాను
తాను స్వయంగా ఉద్భవించిన లింగాన్ని తప్ప మరే ఆకారాన్ని కూడా పూజించకూడదు అనే వాదన బలంగా వినపడుతుంది. అలా శివ జననం జరిగిందని వివిధ రకాలైనటువంటి కథా సంపుటాలు, విశ్లేషణలు, పురాణాలు, చర్చల ఆధారంగా శాస్త్రీయ మరియు శాస్త్రీయ ప్రమాణాలు కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనకు వివరించినప్పటికీ శివ ఉద్భవం, శివతత్వం మనకి ఎన్నో విషయాలు బోధిస్తున్నాయి. అలా పరమేశ్వరుని యొక్క ఉద్భవం జరిగింది.